తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు, శ్రీలంక, మలేషియా, హాంకాంగ్ దేశాల నుంచి పలు క్లబ్లు రెగట్టాలో పాల్గొంటున్నాయని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ కోచ్ అర్జున్ ప్రదీపక్ తెలిపారు. ఏళ్ల నుంచి రెగట్టా పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడాది కొత్త ఈవెంట్లతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆసియా దేశాలన్నీ హైదరాబాద్కు వచ్చి లీగ్లో పాల్గొనేలా చేస్తామని అర్జున్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వాతావరణం, తాము కల్పించిన ఏర్పాట్లపై క్రీడాకారులకు సంతృప్తి చెందుతున్నారంటున్న కోచ్ అర్జున్ ప్రదీపక్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. ప్రస్తుతం మనతో పాటు సికింద్రాబాద్ సెయిలింగ్ కోచ్ అర్జున్ ప్రదీపక్ ఉన్నారు. హాయ్ సార్. ఎలా కొనసాగుతున్నాయి ఈ రెగట్టా ఈవెంట్స్? ఓకే, సో ఇది థర్డ్ డే ఆఫ్ ద ఈవెంట్ అండ్ ఇది వచ్చేసి టీమ్ రేసింగ్ ఫార్మాట్. ఆల్రెడీ 2 days ఆఫ్ రేసింగ్ హెస్ బీన్ కంప్లీటెడ్. చాలా మంచి కండిషన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వస్తుండ్రు. ఆల్మోస్ట్ 115 పార్టిసిపెంట్స్ అండ్ 105 బోట్స్లో. మలేషియన్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. టాప్ సేలర్స్ ఫ్రమ్ మలేషియా ఆల్సో హ్యావ్ కమ్. వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద చిల్డ్రన్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టఫ్. అండ్ టాప్ ఆఫీషియల్స్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా నుంచి కూడా వచ్చిండ్రు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో ద కామోడోర్ ఆఫ్ ద క్లబ్ అండ్ ఆల్సో ద ఆర్గనైజింగ్ అథారిటీ ఆఫ్ ద సెయిలింగ్ సికింద్రాబాద్ క్లబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కండిషన్స్ అండ్ గోన్ ఆఫ్ వెరీ వెల్. దగ్గర ఇలాంటి రెగట్టా పోటీలు నిర్వహించడానికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సో మా క్లబ్ వచ్చేసి సికింద్రాబాద్ క్లబ్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ sailing clubs in India, almost 150 years old now. We have been running regattas for over 50 years and we have evidence that British time lo kuda regattas untunde and so ma tradition undi. Sailing is a tradition and running regattas is a tradition. The club is also supporting. We are also having many national medalists now. Indian number 1 in Optimist Girls is one of our students. I'm very happy. As you said, I am a coach also. నేను కూడా sailing లో participate చేస్తుండే. I was also a national medalist and Asian Games కూడా వెళ్ళిన. My father also was Arjuna Award winner in sailing. So మాకు family it's a tradition. తెలంగాణ నుంచి ఎంతమంది sailors ఉన్నారు సార్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ 2-3 clubs ఉన్నాయి. Very high participation. 60 sailors are from తెలంగాణ. చాలా మంచి కూడా చేస్తున్నారు. We got a high medal count. మా క్లబ్ నుంచే 6 medalists ఇప్పుడు almost they are in the lead. Other clubs also similarly 4-5 medals వస్తున్నారు out of 17-18 medals. సో చాలా మంచి చేస్తున్నారు మేము తెలంగాణలో. సో ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అంటే ఎవరైతే ఆ క్రీడాకారులు ఉన్నారో అంతా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు కల్పించారు, వాళ్ళకి సౌకర్యాలు కల్పించారు సార్? మా ఫెసిలిటీ 150 years కాబట్టి ఇట్స్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఫెసిలిటీ. వీ హ్యావ్ ఇన్ హౌస్ కిచెన్ కానీ అండ్ everything is set up for that. Yeah, we look after them as best as we can. Whatever needs to be done, provide this thing. As far as the arrangements are concerned, and as I said, we have international jury, so we make sure the racing is quite fair. Measurement team also is national certified measurers, and also race officer is international race officer. We are very doing it quite this thing. People are very happy with the conduct. Every year ఎలా దీన్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ ఎలా ప్లాన్ చేయబోతున్నారు? Every year we try something new. So this year we have brought back team racing. Team racing format is a very interesting format where everyone has a team of 4 people versus 4. So చాలా close competition ఉంటాయి. You can see the boats very close to each other. This is the one of the last legs of the thing. So this is the finals happening now behind us. So it's a very interesting format. Kids are very happy with this new format. Make sure that whatever best we can provide, we try and do. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు కావచ్చని కోచ్ అర్జున్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.